అందరికీ నమస్కారం. మన అందరికీ తెలుసు, మన ఇచ్చాపురం నియోజకవర్గం అంటే మన రాష్ట్రంలోన చిట్ట చివరి ఉన్నట్టు నియోజకవర్గం, ఎలాంటి అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం. అలాంటిది అభివృద్ధి జరగాలంటే ముందు ఒక రైల్ కనెక్టివిటీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇండియా మొత్తం దేశవ్యాప్తంగా ఉంటే అభివృద్ధి చెందుతుందనే ఒక మెయిన్ ఉద్దేశంతో ఇవాళ మనము దీని మీద రైల్వేస్ మీద స్పెషల్ దృష్టి పెట్టించడం జరిగింది. మరి ఇటీవల కాలాన ఢిల్లీ వెళ్ళినప్పుడు పలుమార్లు మరి రైల్వే మినిస్టర్ గారికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు ఏదైతే వందే భారత్ ఇచ్చాపురం నియోజకవర్గంలో ఇచ్చాపురం స్టేషన్లో ఆగడం కోసం ప్రత్యేకంగా మనం చాలాసార్లు ఆయనకి చెప్పి ఇది చాలా అవసరం అని చెప్పడం వల్ల ఈ రోజు దీన్నైతే సాధించగలిగాము. మరి దానికోసం రైల్వే అధికారులకి మరి అలాగే ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చాపురంలో మరి పలు రకాల ట్రైన్లు కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మనం కిసాన్ రైల్ కూడా మనం పెట్టున్నాం ప్రపోజల్. అదే కాకుండా ఎన్ని ట్రైన్స్ అయినా వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇచ్చాపురంలో మెయిన్ గా మనం చూసినట్టయితే ఇక్కడ క్రానిక్ డిజీజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి చాలా రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రైన్స్ కి ఇక్కడ తప్పనిసరిగా ఇచ్చాపురంలో స్టాప్ రావాలని ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నా సరే యశ్వంత్ పూరి కానివ్వండి, అహ్మదాపూరి కానివ్వండి, మనం అన్నిటికీ కూడా ప్రపోజల్స్ పెడుతున్నాం. మరి మొన్న ఈ మధ్య మనకి డిఎంయూ ప్యాసింజర్ ఏదైతే పలాస వరకు ఉందో దాన్ని మనకి బరంపురం వరకు కూడా పొడిగించారు. మరి దీనికోసం వందే భారత్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పడం, ఇచ్చాపురంలోని స్టాప్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఇచ్చాపురం ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ అభివృద్ధి రానున్న రోజుల్లో ఇంకా ముందుకు వెళ్తుందని, అలాగే దీన్ని ఎలా అయితే మనకి వందే భారత్ ఆపారో అలాగే కిసాన్ రైల్ కి సోంపేటలో మనం ప్రపోజల్ పెట్టున్నాం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ల్యాండ్ స్లైడింగ్ కానీ అన్ని ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా అతి త్వరలో తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.